ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికా యుద్ధం విషయంలో ప్రపంచంలో అతిపెద్ద జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం గల భారత్ ఎందుకు మౌనం పాటిస్తుందని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇది కేవలం బాధాకరం కాదు, ఇది నిజంగా సిగ్గుచేట విషయమని ఆయన అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ పై దాడులు చేస్తుంటే ఆ దేశం అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే భారత్ చూస్తూ ఉండాలా? ఇదేనా మన విదేశాంగ విధానమని ప్రశ్నించారు. మధ్యవర్తిత్వం చేయాల్సిన భారత్ పనిని పాకిస్తాన్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచం మొత్తం తిరుగుతారు, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక అడుగు ముందుకు వేసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నం చేయకపోతే ఆ పర్యటనలకు అర్థమేంటని మండిపడ్డారు. ప్రజలతో కలిస్తే వాళ్ళంతా భారతదేశం ఇరాన్ పైన అటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఏకపక్షంగా అల్లర్మయుద్ధం ప్రారంభించింది. అది కేవలం అది 3 దేశాలకే పరిమితం కాలే, అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క జీవన వృత్తి పైన దాడి చేసింది. అస్తకస్తం అయిపోయింది. మరోవైపు ఇరాన్లో ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం జరిగిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగినటువంటి యుద్ధ వినాశకర ప్రయోగం. ఈ సందర్భంలోనే భారతదేశం ప్రపంచం పెద్దది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రపంచానికి భారతదేశం అంటే చాలా గుర్తింపు ఉంది. నేనే స్వయంగా అటు రష్యాకి, వియత్నాంకి, క్యూబాకి, ఇటలీకి, చైనాకు పోయినప్పుడు ప్రజలతో కలిస్తే వాళ్ళంతా భారతదేశం ఆలోచి కౌగులించుకునేవాడు. ఇందిరాగాంధీ హరాషో పేష్ అని చెప్పేవాడు. అంత గర్వంగా ఉండేటువంటి మన భారతదేశం. ఈ సమయంలో మన పర్సనాలిటీని, భారతదేశాన్ని, ఔన్నత్యాన్ని ఉపయోగించుకొని ప్రపంచ శాంతి కోసం, యుద్ధ నివారణ కోసం మోడీ గారిని ప్రయత్నించుంటే, ప్రధాని మోడీ ప్రయత్నించుంటే మన భారత ఔన్నత్యం పెరుగుండేది, మోడీ గౌరవం పెరుగుండేది. మోడీ గౌరవం పెరిగిందంటే భారతదేశ గౌరవం పెరుగుతుంది, మన ప్రజలందరికీ మనకు కూడా గర్వంగా ఉండేది. కానీ అన్ని అవకాశాలు ఉండి, ప్రతిష్ట ఉండి, ప్రతిష్టాత్మక భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు చాలా అసమర్థంగా గుర్తింపు లేకుండా చేశారు. ఆయన అన్ని దేశాలు తిరుగుతున్నాడు, భారతదేశ రాష్ట్రాల కన్నా ఎక్కువ దేశాలు తిరుగుతున్నాడు. అని తిరిగేవాడికి ఆ మాత్రం స్పందన ఉండదా? ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు? ఎందుకు భారతదేశ ప్రతిష్ట దిగజార్చారు? ప్రపంచం భారతదేశం దిగాల్సిన చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు చూసినప్పుడు పౌరులకి అందరికీ కూడా అవమానం కలిగిస్తుంది. ఇప్పటికైనా చొరవ చూసే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరికి ఒడిగి మడిగి ఉండాల్సిన పని లేదు. భారతదేశం పెద్దది. ట్రంప్కు బానిస ఉండాల్సిన బతికి వరకు ఎందుకు వచ్చింది? నేను ట్రంప్ మీద ఆధారపడి ఉంటావా? దేశం ప్రపంచం తిరగబడతామంటే ఇది ఒక బానిస వైఖరి మార్చుకోకపోతే మన భారతదేశ ప్రతిష్ట మొత్తం దెబ్బతింటది. విచారం వ్యక్తపరుస్తున్నాను. ఇరాన్ పైన అటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఏకపక్షంగా అల్లర్మయుద్ధం ప్రారంభించింది. అది కేవలం అది 3 దేశాలకే పరిమితం కాలే, అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క జీవన వృత్తి పైన దాడి చేసింది. అస్తకస్తం అయిపోయింది. మరోవైపు ఇరాన్లో ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం జరిగిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగినటువంటి యుద్ధం.